అమ్మా చూడండి, దావీదు రాజు అనుకున్నాడు. ఎప్పుడైతే నేను రాజుని అనుకున్నాడు అప్పుడేమైపోయాడమ్మా, ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. ఏదైనా చేయొచ్చు అనుకున్నప్పుడు ఏం జరిగింది, దేవునికి విరోధమైంది చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడేమైపోయాడు, పడిపోయాడా లేదా? దావీదు తర్వాత ఎంత శిక్ష అనుభవించాడు, ఎంత మారుమనసు, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, తన జీవితకాలం అంతా అదే జరిగిపోయింది. దావీదు తాను రాజు అనుకుని రాజు అన్నట్టు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు పడిపోయాడు. తను దేవుని కొరకు బ్రతికే వ్యక్తిని అనుకున్నప్పుడు మళ్ళీ లేపబడ్డాడు, దేవుని కొరకే బ్రతికాడు, దేవుని చిత్తానుసారంగానే జీవించాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారమ్మా? అవునా కాదా? తను బెత్షెబాతో ఎందుకు పాపం చేశాడు? నేను దేవుని బిడ్డను అనుకుంటే చేసేవాడా? అమ్మా చెప్పండి. వాక్యము ద్వారా బ్రతకడానికి వచ్చిన వాడిని అనుకుంటే చేసేవాడా? కాదు. ఎప్పుడైతే నేను రాజుని, తన అధికారాన్ని చూసుకున్నాడు, తన యొక్క బలగమును చూసుకున్నాడు, తన శక్తిని చూసుకున్నాడు, నేను రాజుని కనుక ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు, అక్కడ పడిపోయాడు. నాకు టాలెంట్ ఉంది, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు డబ్బు ఉంది, చేయొచ్చు అనుకున్న కాడే మనిషి పడిపోతాడు.